దివ్యాడేమిస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్యాడేమిస్ నుండి. మకర రాశి వారికి మే 2024 ఇయర్లో మే మంత్లో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఏ గ్రహాలు యోగకారకం ఉందో చూద్దాం. బుధుడు శుక్రుడు యోగకారకం. మనం దీన్ని బట్టి మనం ఇక్కడ కూడా మనం జాతకం ఎలా ఉంటుంది అనేందుకు మీకు ఒక టిప్ లాగా చెప్తున్నాను. దీన్ని బట్టి ఇది యోగకారకమైనప్పుడు, బుధుడు యోగకారకమైనప్పుడు, శుక్రుడు యోగకారకమైనప్పుడు ఏంటి ఫలితాలు అన్నది మనం చూసుకున్నట్టయితే, బుధుడు యోగకారకమైనప్పుడు పిల్లల విషయంలో చాలా మెమరీ పవర్ ఉంటుంది. వాళ్ళు రాసే ఎగ్జామ్ పాస్ అవుతారు, ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వస్తుంది. బుధుడు బుద్ధికి కారకుడు అవుతారు. సో ఆర్టిస్ట్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, ఈ రచయితలకు వీళ్ళందరికీ గొప్పగా వాళ్ళు రాసే అవకాశం వస్తుంది. వాక్చాతుర్యం వస్తుంది. బుధుడు యోగకారకం ఉంటే మీరు ఎవరు మాట్లాడినా వాక్చాతుర్యం ఉంది అంటే సమాజంలో గుర్తింపు పొందుతారు, మీ కమ్యూనిటీలో గుర్తింపు పొందుతారు. ఈ విధంగా బుధుడు యోగకారకం అయితే ఇన్ని విధాలు బాగుంటుంది ఎవరికి? మకర రాశి వారికి. దీంతో పాటు శుక్రుడు కూడా యోగకారకం ఉన్నాడు. శుక్రుడు యోగకారకమైనప్పుడు ఏం జరుగుతుంది? మీ లోపల హిడెన్ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. ఆర్ట్ హిడెన్ క్రియేటివిటీ బయటకు వస్తుంది. సుఖమయంగా జీవితం ఉంటుంది అండ్ సుఖమయ దాంపత్య జీవితం ఉంటుంది. భోగకారకుడు శుక్రుడు అవుతాడు కాబట్టి కొంతవరకు కష్టాలని కొంచెం తగ్గుతాయి. సుఖవంతమైన జీవితం వస్తుంది. కొంచెం ఆహ్లాదకరమైన జీవితం ఉంటుంది. ఓవరాల్గా ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది మనకు ఈ గ్రహాలు యోగకారకమైనప్పుడు. తర్వాత ఎంత యోగకారకమైనా ఎక్కడో చోట కొంత నెగిటివ్ ఉంటుంది. దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మధ్యవర్తిత్వం నడవదు. మీరు మధ్యవర్తిత్వం కానీ గ్యారంటీ కానీ ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు. కొత్త వ్యక్తులను నమ్మకండి. ఎలాగూ ఇక్కడ శుక్రుడు యోగకారకం ఉన్నాడు కాబట్టి ఇంట్లో శాంతి ఉంటుంది, చాలా ప్రశాంతత ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇంట్లో పిల్లలు కూడా చాలా వరకు ఉత్తీర్ణులు అవుతారు, చాలా బాగా చదువుతారు. అండ్ వాళ్ళకి మ్యారేజ్ చేసే ఏజ్ ఉన్నప్పుడు ఇప్పుడు మ్యారేజ్ ప్రయత్నాలు చేయండి, వాళ్ళ వరకు చాలా వరకు బాగుంటుంది. సో ఈ విధంగా మకర రాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి. తర్వాత ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము బ్లూ జాగర్ డైమండ్ అండ్ జాతిపచ్చ ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకుంటే లక్ష్మీనారాయణ యోగం అంటారు. అన్ని విధాల చేసేదంతా మీరే, కాకపోతే మీకు ఆ క్రియేటివిటీ, ఆ టైమ్లీ డెసిషన్ అనేది మీకు వస్తుంది. అదే చూడండి, కొన్ని సందర్భాల్లో మీరు టైమ్లీ డెసిషన్ తీసుకోకపోతే దానివల్ల సక్సెస్ ఉండదు. ఆ టైమ్లీ డెసిషన్ అనేది మీకు ఆ స్ఫురణ రావాలి. అది ఎట్లా వస్తుంది? మనం కొన్ని రెమెడీస్ చేయడం వల్ల వస్తుంది. ఇది చాలా నిరూపితమైన విషయం అండి. తెలివితేటలు ఉంటాయి చాలా. అంతేందుకు పిల్లల విషయంలో వాళ్ళు బాగా చదువుతారు, టైంకు గుర్తు రాలేదనుకోండి, ఎంత చదివి అర్థమే ఉండదు. ఒకవేళ చదివినా ఇంకేదో క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఎగ్జామ్ పాస్ కాలేకపోతారు. ఇప్పుడు 90% మిగతా ఇంత బాగా చదివారనుకోండి, మనకు టైంకు గుర్తు రాకపోయినా చదివిన సబ్జెక్టులో వచ్చినా ఫెయిల్ అయిపోతారు. ఎంత చదివి కూడా వేస్ట్ అవుతుంది. ఈ విధంగా ఎన్నో అంశాలు ఉంటాయి జాతకరీత్యా. మనకు అన్ని విధాలు అనుకూలంగా ఉండాలంటే అదృష్టం అనేదే కలిసి రావడం అండి. అన్నీ కలిసి రావడమే. మనం నిజంగా ఇప్పుడు మనం ఎవరికో డబ్బు తీసుకోవాలని వెళ్తాం. ఆ టైంకి ఆ ఆఫీసర్ లేకపోతే మనము ఆ టైము వృధా, శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. ఆ ఉండడము, అనుకూలంగా ఉండడం, అది కలిసి రావడం అనేది అది అదృష్టపరంగా మనం చెప్తాం. కాబట్టి జాతకరీత్యా అన్నది అదృష్టం కలిసి రావడమే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ అదృష్టాన్ని ప్రభావితం రత్నాలు చేస్తానే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఈ జ్యోతిషపరంగా హెల్ప్ తీసుకుంటూ జీవితాన్ని సుఖమేం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రత్నాలకి ఇంత డిమాండ్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది డిమాండ్. ఇకపోతే ఎప్పుడు చెప్పే విషయం, మీరు అందరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు సూటబుల్ డేట్స్ మే మంత్లో ఏంటి అన్నది చూస్తే 3, 10, 17, 18, 22, 25, 30 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు ఫాలో అయ్యారంటే 50% సాల్వ్. సో ఇక నేను చెప్పిన విషయాలలో రత్నాలు పెట్టుకున్నారంటే అనదర్ 50% సాల్వ్ అయిపోయినట్టు. సో ఈ విధంగా ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు కొంతవరకు 50% అయితే, రత్నం ఒక 50% మిమ్మల్ని ముందుకు తోస్తుంది, అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది, ఆలోచన విధాన్ని పెంపొందిస్తుంది. సో ఈ విధంగా రత్నధారణ అనేది ఉంటుంది. ఇది నిరూపితమైన విషయం. నేనేదో వ్యాపారం కోసం కానీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే 1 కేసు 2 కేసులు అంటే యాక్సిడెంటల్ అనుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని లక్షల మంది రత్నాలు పెట్టుకుంటున్నారంటే అది యాక్సిడెంటల్ కాదండి. నిజాధారాలు ఉన్నాయి కాబట్టే ఇంత ప్రజాదరణ కూడా ఉంది.
రత్నాలు కొన్ని రత్నాలు లక్షల కోట్లలో ఉంటాయి, కొన్ని రత్నాలు ఆక్షన్లు అమ్ముడుపోతాయి. ఇంత డబ్బు పెట్టి ఎందుకు కొంటారు? అప్పుడు రత్నాల గురించి తెలుసుకుంటే మీకు అప్పుడు కానీ వివరాలు తెలియదు. నాక్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది. మీరు సబ్జెక్టు గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటేనే సబ్జెక్ట్ తెలుస్తుంది, లేదంటే మీకు తెలియదు. ఎందుకంటే రత్నశాస్త్రం అనేది ప్రతి యూనివర్సిటీలో ఉన్న విషయం లేదు. ఇప్పుడు జెమాలజీ అనే కోర్సు ప్రతి యూనివర్సిటీలో లేదు. దానికంటూ వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్, ఇన్స్టిట్యూషన్స్ కొన్ని అతి కొద్ది ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయి. యూనివర్సిటీస్ ఎన్ని ఉంటాయండి? వేలల్లో ఉంటాయి, లక్షల్లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, జెమాలజీ ఉండేది ఫింగర్ టిప్స్ మీద ఉండే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఇస్తున్నది. అందుకే చాలా వరకు రత్నాల గురించి తెలియదు చాలామందికి. నేను ఒక జెమాలజిస్ట్గా అండ్ రత్నశాస్త్రంలో పిహెచ్డి చేసిన వ్యక్తిగా చెప్తున్నా ఏంటంటే, రత్నాల్లో అంత కాదండి. దానికి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. చరిత్ర చూడండి, రత్నాల్లో ఎంత పవర్ ఉంటుందంటే, పవర్ ఉంటుంది కాబట్టి రత్నం ధరించిన రాజు మీకు కనపడరు ఒకటి. ఇంకోటి లేటెస్ట్ మనకంటే ముందు యుగం ఏంటి? ద్వాపరయుగం. ద్వాపరయుగంలో రత్నాల చరిత్ర ఎన్ని చోట్ల ఉంది? చాలా చోట్ల ఉంది. కౌస్తుభమని శ్రీకృష్ణ భగవంతుడు ధరిస్తాడు. శమంతకమని సత్యభామ దగ్గర ఉండే, అది ఎన్నో టన్నుల బంగారాన్ని సృష్టించేది. ఇలాంటి మహిమాన్వితమైన పవర్స్ రత్నాలకు ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టుకునే ఈ కలియుగంలో రత్నాలు అది పెట్టంగానే ఏదో బంగారం సృష్టిస్తుందని కాదు, అది పెట్టంగానే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. అది సబ్జెక్ట్ ఇక్కడ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? జాతిరత్నం అయితే ఉంటుంది, అదే డూప్లికేట్ అయితే ఉండదు, ఉండదు. ఇంకేమైనా హెల్త్ పరంగా నష్టపోతారు. ఈ విషయమే చాలా కేర్ఫుల్గా ఉండండి. రత్నాల విషయంలో ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. ఐఎమ్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ జెమాలజిస్ట్ అండి. వ్యాపారం కంటే ఇంపార్టెంట్ నేను సబ్జెక్ట్ చెప్పడంలో బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద నాలెడ్జ్ విత్ ద అన్నోన్ పీపుల్. ఎవరికైతే నాలెడ్జ్ తెలియదో, కొందరు చాలా మూర్ఖంగా ఒక డూప్లికేట్ రాయికి విక్టిమ్ అయి ఇదంతా బుల్షిట్ ట్రాష్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా అండి? నిజంగా జీవితంలో రేపు ఏదైనా సాధిద్దామన్నా వాళ్ళ స్కోప్ లేకుండా అయిపోయింది. ఎందుకు? డూప్లికేట్ విక్టిమ్ అయిన వాళ్ళు దీన్ని నమ్మరు, రత్నదారిని నమ్మరు. రత్నం పెట్టుకోవడం అనేది ఫైనల్ రిసార్ట్కి ఉంది. అలాంటి సందర్భాల్లో డూప్లికేట్ విక్టిమ్ అయినోడు మళ్ళీ ఇది పెట్టుకుందామని కూడా ఆలోచించాడు. సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి దర్ సో వండర్ఫుల్ థింగ్ అండి. మనం రత్నాలు పెట్టుకునే అవకాశం వచ్చిందంటే ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ దివ్య డైమండ్స్.